హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సో ఈ రోజు క్లాస్లో మనం చూడబోయే టాపిక్ హ్యాస్ లేక హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే మనం ఈ హ్యాస్ లేక హ్యావ్ యొక్క ఉపయోగం డైలీ లైఫ్లో లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో చూసాం. సో ఈ రోజు మళ్ళీ కూడా చూడబోతున్నాం. అంటే దానిలో భాగంగా మనం చూడబోయేది లాస్ట్ సెంటెన్స్ క్వశ్చన్ వర్డ్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, ఇంట్రోనేటివ్ ఎలా ఉంటాయో చూసాం. సో ఈ రోజు క్లాస్లో మనం క్వశ్చన్ వర్డ్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఉపయోగం ఎలా ఉంటుంది అనేది చూడబోతున్నాం. లెట్ us see now. ఎస్, సో మరి క్లాస్ చూడబోయే ముందు మనం ఖచ్చితంగా సబ్జెక్ట్స్ ని చూడాలి. సబ్జెక్ట్ కి ఏ హెల్పింగ్ వెర్బ్ వస్తుందని కూడా మనం చూడాలి. ఐ, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్ కి హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. నెక్స్ట్ హీ, షీ, ఇట్ వీటికి హ్యాస్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. అట్ ద సేమ్ టైం నేమ్స్ కూడా హ్యాస్ రావాలి. అంటే సింగులర్ నేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ లేక సంధ్య ఈ సబ్జెక్ట్స్ కి ఖచ్చితంగా ఇవి నౌన్ రూపంలో ఉన్నా సరే సింగులర్ గా ఉన్నాయి కాబట్టి హ్యాస్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ వర్డ్ లో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయి, డైలీ లైఫ్ ఎలా ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎస్, స్ట్రక్చర్ చూసినట్లయితే క్వశ్చన్ వర్డ్, హ్యాస్ హ్యావ్, సబ్జెక్ట్, V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ మీద మనకి సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం సబ్జెక్ట్ ఐ తీసుకుందాం. ఐ తీసుకున్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి, హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఎస్, మరి క్వశ్చన్ వర్డ్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి క్వశ్చన్ వర్డ్స్ అంటే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్, వెన్, వేర్, విచ్, హూమ్, హూస్, వై, హౌ, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్ ఈ రకంగా చాలా క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి. ఇవి వివిధ సందర్భాలలో ఆ సందర్భాన్ని బట్టి మనం క్వశ్చన్ వర్డ్స్ ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఉపయోగించే సెంటెన్స్ లో హౌ అనే క్వశ్చన్ వర్డ్ తీసుకుందాం. ఫస్ట్ హౌ, ఐ తీసుకుంటాం కాబట్టి హ్యావ్ వస్తుంది. హౌ హ్యావ్ ఐ గాన్. గాన్ అంటే ఏంటి, V3 అన్నమాట. అంటే ఇక్కడ మనం V3 షుడ్ బి యూస్డ్. వి షుడ్ నాట్ యూజ్ V1, V2, V4. ఓన్లీ వి షుడ్ యూజ్ V3. సో హౌ హ్యావ్ ఐ గాన్ టు ఆఫీస్. మరి గాన్ అనేది గో యొక్క మూడో రూపం కాబట్టి గాన్ ఉపయోగించాలి. హౌ హ్యావ్ ఐ గాన్ టు ఆఫీస్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, వి. హౌ హ్యావ్ వి గాన్ టు ఆఫీస్ అంటే మేము ఆఫీస్కి ఎలా వెళ్ళాము. నెక్స్ట్ యు. హౌ హ్యావ్ యు గాన్ టు ఆఫీస్. నీవు ఆఫీస్కి ఎలా వెళ్ళావు. నెక్స్ట్ హౌ హ్యాస్ హీ గాన్ టు ఆఫీస్. అతను ఆఫీస్కి ఎలా వెళ్ళాడు. నెక్స్ట్ హౌ హ్యాస్ షీ గాన్ టు ఆఫీస్. ఆమె ఆఫీస్కి ఎలా వెళ్ళింది. నెక్స్ట్ హౌ హ్యాస్ ఇట్ గాన్ టు ఆఫీస్. అది ఆఫీస్కి ఎలా వెళ్ళింది. అంటే చూడండి, సేమ్ సెంటెన్స్ మనకు సబ్జెక్ట్స్ మాత్రమే మారుతున్నాయి, మీనింగ్ మారడం లేదు. నెక్స్ట్ హౌ హ్యాస్ రమేష్ గాన్ టు ఆఫీస్. రమేష్ ఆఫీస్కి ఎలా వెళ్ళాడు. నెక్స్ట్ హౌ హ్యాస్ సంధ్య గాన్ టు ఆఫీస్. సంధ్య ఆఫీస్కి ఎలా వెళ్ళింది. ఈ సెంటెన్సెస్ ని మన లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే ఏం చేయాలి అంటే బుల్లెట్ రెసిటేషన్ చేయాలి. బుల్లెట్ రెసిటేషన్ అంటే ఏంటి, ఒక్కొక్క సెంటెన్స్ ని మనం 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది లాంగ్వేజ్, వీడియో చూస్తే రాదు, అది మీరు గమనించాలి. లెట్ us ప్రాక్టీస్ నౌ. ఈచ్ వన్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఫర్ 5 టైమ్స్, రైట్? లెట్ us see. How have I gone to office? 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 Next, how have we gone to office? How have we gone to office? How have we gone to office? How have you 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 gone to office? How has he 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 gone to office? How has she 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 gone to office? How has it 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 gone to office? How has Ramesh 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 gone to office? How has Sandhya 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 gone to office? సో ఈ రకంగా ఈచ్ వన్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఫర్ 5 టైమ్స్ అట్ లీస్ట్. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే లాంగ్వేజ్ వస్తుంది, వీడియో చూస్తే రాదు. కామన్ గా మనం వీడియో చూసినప్పుడు ఎక్కడైనా క్లాస్ ఉన్నప్పుడు ఇలా చూస్తే రాదు, ఎందుకంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద లాంగ్వేజ్ ఓరల్లీ.
or else you cannot speak the language. Mari, in order to speak the language very fluently, you need to practice. Now let us see one more example. Yes, where have I gone? నేను ఎక్కడికి వెళ్ళాను? Where have I gone? సబ్జెక్ట్ I తీసుకున్నాం. Where have we gone? మేము ఎక్కడికి వెళ్ళాము? Where have you gone? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? Where has he gone? అతను ఎక్కడికి వెళ్ళాడు? Where has she gone? ఆమె ఎక్కడికి వెళ్ళింది? రమేష్ gone. రమేష్ ఎక్కడికి వెళ్ళాడు? Where has సంధ్య gone? సంధ్య ఎక్కడికి వెళ్ళింది? సో ఈ రకంగా మనం సెంటెన్సెస్ ని చూడాలి. నెక్స్ట్ వీటిని మరి బుల్లెట్ రెసిటేషన్ చేయాలి. సేమ్ సెంటెన్స్ let us practice for 5 times. Yes, yeah. Where have I gone? 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 నేను ఎక్కడికి వెళ్ళాను? Where have we gone? Where have we gone? Where have we gone? Where have we gone? Where have you gone? Where have you gone? Where have you gone? Where have you gone? Where has he gone? Where has he gone? Where has he gone? Where has he gone? Where has she gone? Where has she gone? Where has she gone? Where has she gone? Where has it gone? Where has it gone? Where has it gone? Where has it gone? Where has Ramesh 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 gone? Where has Sandhya 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 gone? సో ఈ రకంగా ప్రతి ఒక్క సెంటెన్స్ ని ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ వస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ some more examples for you people. Just practice on those sentences, my dears, and we will see in the next class. Thank you so much.